కారుమూరి వెంకటరెడ్డి బాగా ఎక్కువైపోయింది. వీడికి వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తాన్ని భుజస్కంధాల మీద వేసి నేనే మోసుకుంటున్నాననే ఫీలింగ్లో ఉన్నాడు. తాజాగా పరిటాల రవీంద్ర గురించి మాట్లాడాడు. పరిటాల రవి గారు చాలా నీచుడు, వందల మంది కుటుంబాలని హత్య చేసినటువంటి ఒక ఫ్యాక్షనిస్టు, అలాంటి వాడిని చంపేస్తే అది జగన్మోహన్ రెడ్డి చేశాడా అని చెప్పేసి ఏకవచనంతో మాట్లాడుతున్నారు. అదే కారుమూరి వెంకటరెడ్డి, ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకో, పరిటాల రవీంద్రనాథ్ గురించి మాట్లాడే అర్హత స్థాయి నీది కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఉరికించి కొడతారు పరిటాల అభిమానులు. ఆల్రెడీ ఆడెవడు కళ్ళు చిదంబరంగాడు, ఒకడు గొట్టంగాడు, ఒకడు గతంలో అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి ఆడు అనంతపురం వెళ్ళి క్లాక్ టవర్ దగ్గర తొడగొట్టాడు. అర్థమైందా? మీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, లేకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిటాల కుటుంబం వాళ్ళు ప్రజల కోసం పరిటాల రవి గారు కత్తి పట్టుకున్నారు. ఈ రోజుకి ధర్మవరం కానివ్వండి, లేకపోతే రాప్తాడు కావచ్చు, అనంతపురంలో మెజారిటీ నియోజకవర్గాలలో పరిటాల రవి గారిని దేవుడిలాగే చూస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నా, నీ రాజకీయ ఉనికి కోసం నువ్వేదో ఫేమస్ అయిపోవాలని చెప్పేసి, నిన్నేదో వైఎస్ఆర్సీపీ పార్టీలో గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో బోకు మాటలు చాలా మాట్లాడుతున్నావు. మొన్న ఎక్కడో లైవ్ డిబేట్లో కూడా ఒక మహిళ చెప్పుతో కొట్టిందంట. అది కూడా పెద్ద వీడియో సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. ఇంకా వీడియో బయటికి రాలేదు. ఒకవేళ ఛానల్స్ వాళ్ళు డిలీట్ చేశారో ఏమో నాకు తెలియదు. కానీ ఒక మహిళా అనాలిసిస్ ఇలాంటి చెత్తవాగుడు అవుతుంటేనే లైవ్లో చెప్తూ కొట్టిందంట. అసలు నేను దాని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే మన దగ్గర ఆధారాలు లేవు, వీడియో లేవు. ఆమె నువ్వేమన్నావో వైసీపీ పార్టీ వాళ్ళంటేనే కామాంధులకు కేర్ ఆఫ్ అడ్రస్. సో దాని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిటాల రవీంద్రనాథ్ గురించి మాట్లాడిన మాటలు, రవి గారి గురించి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోకపోతే కొడక గుర్తుపెట్టుకో, నువ్వు ఏ సెంటర్లో అయినా ఉరికించి తంతారు, గుర్తుపెట్టుకో. నేను అడుగుతున్నా, పరిటాల రవి గారి గురించి మాట్లాడుతున్నావు. మీ రాజారెడ్డి, మీ తాతలు, మీ జమీందారుల 1000 ఎకరాల భూములు ఉన్నాయా? అసలు రాజారెడ్డికి భూములు ఎక్కడి నుంచి వచ్చాయి, ముగ్గు గనులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ చరిత్ర చెప్పరా బట్టేబాజుగా. నువ్వు పరిటాల రవి గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. మీ రాజారెడ్డికి ఎక్కడి నుంచి వచ్చినాయి భూములు? బ్రిటిష్ వాళ్ళకి పంది మాంసం అమ్మేవాడరా మీ రాజారెడ్డి. అలాంటి వాడికి 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లా వచ్చాయి? పరిటాల రవీంద్ర హత్య కేసు తర్వాత జరిగినటువంటి ముద్దాయిలు ఒకరి తర్వాత ఒకరు హత్యకు గురవటం, ఆ హత్యకు గురైనటువంటి విధానాలు చూసుకోవటం, 2004 నుంచి 2009 వరకు జరిగిన విధానాలు చూసుకుంటేనే క్లియర్గా దాని వెనక రాజశేఖర రెడ్డి గారి కొడుకు వీళ్ళందరూ హస్తం ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా క్లియర్గా అర్థమైంది. ఎక్కడెవరో నువ్వు ప్రత్యేకంగా నొక్కి ఒక్క నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అందులో ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సింపుల్గా చనిపోయారు. ఎట్లాగంటే నిన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో, ఎలాగైతే వాళ్ళు మర్డర్ రిటర్న్ థ్రెట్ని ఫేస్ చేశారో ఆ విధంగా చనిపోయారు. దాన్ని బట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైంది, పరిటాల హత్య కేసు కావచ్చు, లేకపోతే వివేకానంద హత్య కేసు కానీ రెండు కూడా ఎవరైతే ఉన్నారో దాని వెనకాల ఎవరి హస్తం ఉందని రాష్ట్ర ప్రజలకు క్లియర్గా అర్థమైంది. కాకపోతే నీలాంటోడికి వాటర్ మందుకి కారబూంది డబ్బుల కోసము ప్రెస్ మీట్లో, లైవ్ మీట్లో మాట్లాడి నీలాంటి బచ్చాగాడికి పరిటాల రవీంద్ర గారి గురించి మాట్లాడే అర్హత, ఆయన హత్య గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. నువ్వెవడిరా బచ్చా? 2004లో పార్టీ ప్రభుత్వం మారిన తర్వాత ఆయనకి పొలిటికల్ థ్రెట్ ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినప్పటికి కూడా నేను ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజల కోసం, నా అనుచరుల కోసమే బతుకుతా, అనుచరుల కోసమే ఉంటానని చెప్పి ఆయన పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసి పార్టీలోనే అసూలు బాసినటువంటి వ్యక్తి పరిటాల రవి గారు. రాజశేఖర రెడ్డి ప్రయత్నం చేసిండు, రాప్తాడు ముక్కలు చేసి పడేసి రాప్తాడు నియోజకవర్గం అరాచకం సృష్టించి బై ఎలక్షన్స్లో మీరు గెలవాలని చూశారు. ఏమైంది? రాప్తాడు ప్రజలు సునీతమ్మ పక్కన నిలబడ్డారు. సునీతమ్మని మళ్ళీ అసెంబ్లీకి పంపించారు. శవాల కుప్పల మీద అసెంబ్లీకి నామినేషన్ వేసి అసెంబ్లీకి పోయారు. అది పరిటాల కుటుంబం. చూతుంబరం మాట్లాడతారో చూతేగా. అసలు నీకు ఫేమస్ అవ్వాలంటే మిగతా వాళ్ళ సబ్జెక్టుల గురించి మాట్లాడు. పరిటాల కుటుంబం గురించి మాట్లాడే అర్హత, స్థాయి మీ వైసీపీకి అసలు ఎవరికి లేదు. వైసీపీ బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, స్మగ్లింగ్ బ్యాచ్. మీరు హత్యల గురించి, మర్డర్లు, రేపుల గురించి మాట్లాడటం ఏంటారు సన్నాసులారా? ఆ రోజు పరిటాల రవీంద్రనాథుడు బయటికి రానంత వరకు అనంతపురం జిల్లాలో అరాచక శక్తులు, మీ సామాజిక వర్గం బడిసి మాట్లాడుతున్నా కాబట్టి చెప్తున్నా, మీ సామాజిక వర్గానికి బడిసి అక్కడ కనబడిన ప్రతి ఆడపిల్ల మీద అత్యాచారాలు చేస్తా కూర్చున్నారు.
ఇవాళ మీరు భుజాలు జరుపుకుంటున్నారు, మన ఎక్కడో సంఘాలు పెట్టారు, మన రక్తాన్ని కాపాడుకోండి, మన పౌరుషాన్ని వదిలిపెట్టకండి అని చెప్తున్నారు. మరి మీరు ఏదైతే మంచిని ముందు పెడుతున్నారో మీ సంఘంలో ఉన్నటువంటి ఇలాంటి వెధవలను కూడా మరి ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళ మీద మీరు వాళ్ళని మీ సంఘం నుంచి బహిష్కరించలేకపోతున్నారు? అంటే మీ రాజకీయ ఉనికి కోసం, మీ రాజకీయ ప్రస్థానం కోసం, మీ రాజకీయ అంటే మాకు ఎంత నెంబర్ ఉందని చెప్పుకోవటం కోసం మీరు చెప్పుకుంటున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ ఉచ్చబోవిచ్చిన మగోడు పరిటాల రవి గారు. అందుకే మీకు ఇంత కలవరపాటు, ఇంత భయం, మీకు ఆ పేరు చెప్తేనే వణుకు. ఇవాళ మీరేదో అనంతపురం జిల్లాలో సైలెంట్గా ఉన్నారు కదా, వాళ్ళు ఏదో వాళ్ళ పాలిటీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కదా అని గెలికితే ఖచ్చితంగా పులి వేటాడితే మొదలు పెడితే ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా మీలాంటి వాళ్ళందరూ కూడా పిర్రగిలి జోలబాలించుకున్నట్టే ఉంటుంది. ఇంక ఈరోజు మాట్లాడుతున్నాడు 2014లో అంటే 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు పరిటాల రవీంద్ర గారి కుమారుడు పరిటాల శ్రీరామ్కి ఇంత గీత పడకుండా కూడా మేము సెక్యూరిటీ ఇచ్చామని. ఎవడిచ్చాడురా? స్పెషల్గా సెక్యూరిటీ ఎవరిని ప్రొవైడ్ చేశారు వాళ్ళ కుటుంబానికి. 2014లోనే చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు ఉండకూడదనే ఉద్దేశంతో ఏదైతే దశాబ్దాలుగా ఉన్నటువంటి పరిటాల కుటుంబాన్ని జేసీ కుటుంబాన్ని ఒకటి చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకేసారి ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక పార్టీకి సంబంధించిన బాధితులు కావటం వల్ల అందువల్ల అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ లేదు కాబట్టి పొలిటికల్ హీట్ లేదు. అర్థమైందా? మీరెందుకు పొలిటికల్గా ఆయనకి ఏదో Z+ సెక్యూరిటీ ఇచ్చినట్టు, లేకపోతే ఆయనకి ఏదో ప్రొటెక్షన్ ఇచ్చినట్టు, ఆయన మీద ఎవరైనా అటాక్ చేస్తే అరెస్ట్ చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు? మీరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడా ఇంటి పరిటాల శ్రీరామ్కి మేము రక్షణ కల్పిస్తున్నాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి? జగన్మోహన్ రెడ్డి గారు 2004లోనే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిటాల శ్రీరామ్ గారి తండ్రి రవి గారి మర్డర్ జరిగిన తర్వాతే క్లియర్ స్టేట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా క్లియర్గా తెలిసింది. దీని వెనకాల రాజశేఖర రెడ్డి గారు అట్లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది. వాళ్ళు కావాలనే వాళ్ళు రాజకీయంగా అనంతపురం జిల్లాలో పట్టు సాధించాలనే ఉద్దేశంతో కావాలనే మట్టు పెట్టారనేది వాస్తవ విషయం. అప్పట్లో ఈ హత్య మీద జేసీ కుటుంబం మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత కాలక్రమేణా రాజకీయ ప్రత్యర్థులు కాస్త ఒకే పార్టీలో రావటం వల్ల ఆ రాజకీయ కక్షలు పక్కన పెట్టేశారు. చాలా వరకు అనంతపురంలో ఈరోజు ఫ్యాక్షన్ సంస్కృతి పోయింది. ఈ మధ్య కూడా కేతిరెడ్డి అనేటువంటి వాడు కేతిరెడ్డి పెద్దారెడ్డి అడ్డపంచి కట్టుకొని ఆడొకడు ఇంకెవడో వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి మేము ఇప్పుడు ఫ్యాక్షన్ మొదలు పెడతాం అని అంటే నువ్వు మొదలు పెడితే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. పంచెలు ఊడేకంతానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఫేమస్ అవ్వాలంటే ఎవరినైనా మాట్లాడు, కానీ పరిటాల కుటుంబం జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, చెప్పు తెగేలాగా ఎంటబడి తంతానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల అభిమానులు ఉన్నారు. కట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఫేమస్ అవ్వటం కోసం పరిటాల రవీంద్ర గారి క్యారెక్టర్ అసెస్ చేస్తే మాత్రం చెప్తున్న దాని తీవ్ర పరిణామాలు ఉంటాయి. పరిటాల రవీంద్ర అన్నది ఒక పరిటాల కుటుంబానికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ అభిమానులకు వాళ్ళ ఆస్తి పరిటాల రవి గారు. ఆయన పోరాటం, ఆయన పోరాడి చనిపోయిన విధానం కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఒక ఇన్స్పిరేషన్ లాంటిది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఫేమస్ అవ్వటం కోసం ఈ అంబటి రాంబాబు లాంటి గల్లీలో తిరిగి సిల్లీ స్టార్ల గురించి మాట్లాడు, కానీ పరిటాల రవీంద్ర గురించి కానీ ఇంకొకసారి నోరు జారి మాట్లాడావంటే నాలుక తెగ్గొస్తాం కొడక, గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో, బీ కేర్ఫుల్.